మెదక్ జిల్లా హవేలీ గానాపూర్ మండలం నాగ్పూర్ వాగులో విషాదం చోటు చేసుకుంది. వాగు పొంగి పొర్లుతున్న సమయంలో ఒక కారు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆకస్మికంగా వచ్చిన వరద ఉధృతి కారుగా పూర్తి నీటి మునిగిపోయి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారు కనిపించకుండా పోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఆ కారులో 4 ప్రయాణికులు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వారి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనా స్థలానికి వెంటనే స్థానికులు వాగు ఒడ్డున సోదా ప్రారంభించగా అధికారులు అప్రమత్తం చేశారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు పోలీసులతో పాటు వినూత్న నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దూప్సింగ్ తాండాలో ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామస్తులు పైకప్పులు పైకి చేరి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మహిళలు, పిల్లలు సహా అందరూ భయాందోళనలో సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. రవాణా మార్గాలు తెగిపోవడంతో బయట నుంచి చేరుకోవడం కష్టంగా మారింది. ఆహారం, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. దూప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే, మొత్తం తాండా మొత్తం మునిగిపోయింది. మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏట్ పోవాలన్నా మాకు దారి లేదు. ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది. ఏటు చూసినా కానీ వాటరే మొత్తం వాటరే ఉంది. దూప్సింగ్ తాండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు సిఎస్ గారితో మాట్లాడాము. అందరు అలర్ట్ ఉన్నారు. కానీ ఏంటంటే వెదర్ సహకరించాలా. ఈ వెదర్ మంచిగా కాగానే వెంటనే హెలికాప్టర్ వస్తుంది. చాపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది. చాపర్ ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి అందరు రెడీగా ఉన్నారు. 4 తోవలు ట్రై చేసింది. ఎక్కడికి వెళ్ళిపోయినా 3-4 కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది, వాటర్ ఉంది. మీరు ఏమి ఇది కాకండి, మేము ఉన్నాం. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండు. కొంచెం సేపు ఓకే పట్టు. ఓకే. సిఎస్ గారితో మాట్లాడాము. అందరు అలర్ట్ ఉన్నారు. కానీ ఏంటంటే వెదర్ సహకరించాలా. ఈ వెదర్ మంచిగా కాగానే వెంటనే హెలికాప్టర్ వస్తుంది. చాపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది. చాపర్ ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి అందరు రెడీగా ఉన్నారు. 4 తోవలు ట్రై చేసింది. ఎక్కడికి వెళ్ళిపోయినా 3-4 కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది, వాటర్ ఉంది. మీరు ఏమి ఇది కాకండి, మేము ఉన్నాం. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా. సిరిసిల్ల గంభీరావుపేట మండలం నార్మాల క్యాంపులో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న నార్మాల వాగులో కంపపూడి నాగయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. బర్లను మేపేందుకు వాగు సమీపానికి వెళ్లిన సమయంలో అతను అకస్మాత్తుగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే వాగులో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో గాలింపు చర్యలు కష్టతరంగా మారుతున్నాయి.